దేహి అంటున్న పాక్ చిల్లి గవ్వలేక దివాలా దిశగా ఓవైపు బలూచిస్తాన్ రెబల్స్, ఇంకోవైపు భారత్ దాడులు, మరోవైపు ఆర్థిక కష్టాలు, అప్పుల కోసం పాకిస్తాన్ వేతలు అంటూ చాలా కంప్లీట్గా చూస్తూ ఉన్నాం. సో ఇది అంటే ప్రపంచ బ్యాంకు అదేవిధంగా ఇటు ఇంటర్నేషనల్ ఫండింగ్ సంబంధించినటువంటి కొన్ని ఏజెన్సీలు ఉంటాయి. వాళ్ళు ఈరోజు పాకిస్తాన్ దేహి అంటూ వాళ్ళని అడుగుతూ ఉన్న విషయం గమనిస్తూ ఉన్నాం. సో దాంతోపాటు ఉక్కిరి బిక్కిరి అవుతున్న విషయం చాలా స్పష్టంగా మనకైతే తెలుస్తూ ఉంది మిత్రులారా. సో ఒకసారి దాని గురించి డీటెయిల్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. భారత్ చేస్తున్న 37 దాడిలో పాకిస్తాన్ పీకల్లో కష్టాల్లో కూరుకుపోయింది. ఓవైపు భారత్తో యుద్ధం, మరోవైపు స్టాక్ మార్కెట్ల పతనంతో దిక్కుతోచని స్థితిలోకి ఆ దేశం వెళ్ళిపోయింది. ఫలితంగా ఒక్కసారిగా ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టింది. దీంతో ప్రపంచ దేశాల ముందు దేహి అని నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఆ దేశ ఎకనామిక్ అఫైర్స్ డివిజన్ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టు పాక్ ప్రస్తుత దయనీయ పరిస్థితికి అద్దం పడుతున్నది. అప్పు ఇవ్వండి బాబోయ్ అంటూ ఈరోజు వాళ్ళు మొరబెట్టుకున్న విషయం గమనిస్తా ఉన్నాం. పాక్ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఓ పోస్ట్ వెలువడింది. ఎకనామిక్ అఫైర్స్ డివిజన్ గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ పేరుతో ఉన్న ఆ ట్విట్టర్ హ్యాండిల్ ప్రస్తుతం ఆ దేశం పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయినట్లు చెప్పింది. శత్రు దేశం దాడిలో తీవ్రంగా నష్టపోయామని, తమకు అప్పు ఇచ్చి ఆదుకోవాలని అంతర్జాతీయ భాగస్వాములు రిక్వెస్ట్ చేసింది. యుద్ధ పరిస్థితులు, స్టాక్స్ పడిపోవడం వల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని, దీని నుంచి గట్టెక్కించేందుకు సాయం చేయాలని ప్రపంచ బ్యాంకును టాగ్ చేస్తూ పోస్ట్ పెట్టింది. గతంలోనే హెచ్చరించిన వాస్తవానికి కోవిడ్ తర్వాత పాక్ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది. దేశానికి వచ్చే ఆదాయంలో 50% పైగా అప్పులు, వాటి వడ్డీలు కట్టడానికి వెచ్చిస్తుంది. ఈ క్రమంలోనే ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ మోడీస్ హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్తో కయ్యానికి కాలు దువ్వి యుద్ధానికి దిగితే తీవ్ర నష్టం తప్పదని స్పష్టం చేసింది. ఆర్థిక స్థిరత్వం సాధించడంలో పాక్ మరింత వెనక్కి వెళ్ళిపోతుందని పేర్కొంది. విదేశీ మాదక ద్రవ్యం నిల్వలపైన పెను ప్రభావం పడుతుందని మోడీస్ వార్నింగ్ ఇచ్చారు. పాక్ ప్రజల తిరుగుబాటు ఆల్రెడీ పాక్ ప్రజలకు అంతర్గతంగా తిరుగుబాటు కంప్లీట్ స్టార్ట్ అయిపోయింది. ఒకవైపు బలూచిస్తాన్, మరొకవైపు అక్కడ పాకిస్తాన్లోని పౌరులు కూడా ఆ దేశ ప్రభుత్వంపైనే తిరుగుబాటు చేస్తున్నటువంటి విషయం గమనిస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే పాకిస్తాన్ అయితే ఉక్కిరి బిక్కిరి అవుతున్న విషయం చూస్తున్నాం. ఆర్థికంలో కావచ్చు, ఇటు యుద్ధం విషయాలు కావచ్చు, అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్న విషయం అయితే చాలా స్పష్టంగా గమనించాలి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్